దాదాపు 30 మంది బీసీ నాయకుల్ని పొట్టన పెట్టుకున్నావు జగన్ రెడ్డి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఇవాళ మీరు చూసినట్లయితే ఒక కంచర్ల జల్లయ్య, ఒక తోటా చంద్రయ్య, నడి రోడ్డు పైన అతి కిరాతకంగా ఒక బీసీ నాయకుడైనటువంటి తోటా చంద్రయ్యని పీక కోసి చంపిన మాట వాస్తవం కాదా? నందం సుబ్బయ్య, అదేవిధంగా ఒక డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణి, వరప్రసాద్ శిరోమండనం, ఈ విధంగా బీసీలు ఎస్సీల పైన దాడులు చేసుకుంటూ పోతూ వారిని అతి కిరాతకంగా చంపుతున్నటువంటి సందర్భంలో బలహీన వర్గాలే వెన్నుముకగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి బడుగు బలహీన వర్గాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అండగా నిలబడాలి, వారికి రక్షణగా నిలబడాలని చెప్పి మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక బలహీన వర్గాల నాయకుడు చిన్నా గారికి అండగా నిలబడటం కోసం వెళ్ళాం. అంటే నువ్వు మా పార్టీ బీసీ నాయకుడి ఇంటిపైన దాడి చేస్తే ఎవరు ప్రశ్నించకూడదా? బీసీలకు రక్షణగా నిలబడటానికి ఎవరు ముందుకు రాకూడదా? నీ ప్రభుత్వ హయాంలో బీసీల కోసం, దళితుల కోసం ఎవరు పోరాడినా వాళ్ళు నేరస్తులేనా? అదే కదా తమరు తెలియజెప్పింది. అంటే మీరు బీసీలని నరికి చంపుతున్నా ఎవరు మాట్లాడకూడదు, వాళ్ళ ఇళ్లపైన దాడులు చేసినా ఎవరు మాట్లాడకూడదు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేసినా ఎవరు మాట్లాడకూడదు. ఇన్ని చేసి ఇంకా నిస్సిగ్గుగా వాళ్ళని వేధింపులు గురి చేసినటువంటి వ్యక్తులను వెనకేసు రావడానికి వాళ్ళ తమరు జైలుకి వెళ్ళారా సార్? బలహీన వర్గాలు దళితులపైన దాడులు చేసి కిడ్నాపులు చేస్తున్నటువంటి వ్యక్తులకి అండగా నిలబట్టడానికి మీరు ఇవాళ జైలుకి వెళ్ళారా? ఇవాళ ఏం తెలియజెప్తా ఉన్నారు మీరు రాష్ట్ర ప్రజలకి? బలహీన వర్గాలపైన ఎవరు దాడి చేసినా నేను అండగా ఉంటా, దళిత బిడ్డల్ని ఎవరు కిడ్నాప్ చేసినా జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడతాడన్న మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళారా మీరు జైలుకి? వాళ్ళ మీరు సూటిగా జవాబు చెప్పాలి. ఏం చర్య తీసుకున్నారు మీరు? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి పైన ఏం చర్యలు తీసుకున్నారు మీరు? ఇవాళ ఏ రోజైనా ఒక బీసీ వ్యక్తి, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి కిరాతకంగా హత్యకు గురైతే ఏ రోజైనా మీరు నోరు విప్పి మాట్లాడారా? ఇవాళ అందుకనే మిమ్మల్ని పాతాళానికి దొక్కారు. ఇవాళ మీరు 11 సీట్లకి పడిపోయింది దేనికి? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఈ విధంగా దళిత బిడ్డలపైన, బలహీన వర్గాలపైన దాడులు చేసి కిరాతకంగా చంపి మీ ప్రభుత్వ హయాంలో వాళ్ళ ఉసురు పోసుకున్నందుకే ఇవాళ మీరు ఈ పరిస్థితికి దిగజారిపోయారు. మీకు ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా కడుపు మండినా సరే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతారు. దానికోసమే నేను ఆ రోజున గన్నవరం వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. దొంతో చిన్నా గారిని వెంట పెట్టుకుని ఫిర్యాదు ఇవ్వటానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అంటే మీ ప్రభుత్వ హయాంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వటం కూడా నేరమేనా? ఆ పని కూడా చేయకూడదా? ఎస్, దానికి ముందు